ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీఎఫ్సీ మీడియా ప్లానెట్ లీఫ్. ఒక వ్యక్తి తాను విజయం సాధించాలి అని అనుకున్నప్పుడు ఎంత కష్టపడతాడో మనందరికీ తెలుసు. అలాగే కష్టపడి తాను చేసిన ప్రయత్నం విజయం సాధిస్తే మాత్రం అతని ఆనందం అంతా ఇంత కాదు. కానీ పోటీ ప్రపంచంలో విజయం సాధించడం అంత ఆషామాషి వ్యవహారం కూడా కాదు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అందరి నోళ్లలో నానుతున్న కంపెనీ యజమానుల ప్లానింగ్ అనేది మాత్రం ఎంత కట్టుదిట్టంగా ఉంటే వారు ప్రపంచ స్థాయి గుర్తింపును తెచ్చుకుని ఉంటారు చెప్పండి. కొంతమంది ప్రపంచ స్థాయి గుర్తింపును తెచ్చుకుని వారు విజయం సాధించాలి అనే తపనతో పరిశ్రమలను స్థాపించి సక్సెస్ అయితే, మరికొందరు మాత్రం వాళ్ళు ఆల్రెడీ కొనసాగుతున్న కంపెనీలపై కోపంతోనో లేక ఆయా కంపెనీల సేవలపై విసిగిపోయి తామే స్వయంగా బిజినెస్ మొదలుపెట్టి విజయం సాధించిన వారు ఉన్నారు. ఇక వారు సాధించిన విజయం ఎలాంటిది అంటే, తామే ఊహించని విధంగా ప్రపంచ స్థాయి గుర్తింపును పొందాయి వారి బ్రాండ్లు. మరి ఇంతకు ప్రతీకారంతో వ్యాపారాలు మొదలుపెట్టి విజయం సాధించిన వారు ఎవరు? వారు స్థాపించిన కంపెనీలు ఏంటి? అవి సాధించిన విజయాలు ఏంటి? వంటి విషయాలతో పాటు ప్రతీకారంతో మొదలై ప్రపంచ స్థాయి గుర్తింపును తెచ్చుకున్న ఆయా కంపెనీలకు సంబంధించిన సమాచారాన్ని నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. నెంబర్ 1, బ్రాండెడ్ దుస్తులను వినియోగించే అమ్మాయిలు అబ్బాయిలకు గ్యాప్ అనే బ్రాండెడ్ జీన్స్ క్లాతింగ్ కంపెనీ గురించి తెలియకుండా ఉండదు. ఈ కంపెనీ ప్రపంచంలోనే టాప్ మోస్ట్ బ్రాండెడ్ స్టోర్స్లో ఒకటి. 1969లో డొనాల్డ్ ఫిషర్ మరియు అతని భార్య డోరస్ ఈ స్టోర్స్ను స్థాపించారు. అయితే అసలు ఈ కంపెనీ ఎలా మొదలైంది అనే విషయం తెలుసుకుంటే మాత్రం ఆశ్చర్యం వేయక మానదు. ఒకరోజు డొనాల్డ్ ఫిషర్ మరియు అతని భార్య డోరస్ దంపతులు దగ్గరలోని ఒక బట్టల దుకాణానికి షాపింగ్ నిమిత్తం వెళ్ళగా వారు అక్కడ నచ్చిన బట్టలను ట్రై చేయగా వాటిలో సరైన సైజులు లేక చాలా జీన్స్ బట్టలు వారికి సరిపోలేదు. ఇక అప్పుడే లాభం లేదు, తామే సొంతంగా ఒక జీన్స్ స్టోర్ను తెరిచి అన్ని రకాల సైజుల జీన్స్ బట్టలు అందరికీ సరిపోయే విధంగా $63,000 అనగా సుమారు 40 లక్షల రూపాయలతో గ్యాప్ అనే పేరుతో ఒక స్టోర్ను తెరిచారు. అయితే $63,000 మొదలైన ఈ కంపెనీ వ్యాపారం $2 మిలియన్ చేరింది 2 సంవత్సరాలలోనే. అలా అక్కడి నుంచి వచ్చిన డబ్బుతో మరో స్టోర్ తెరిచి అలా ప్రపంచవ్యాప్తంగా తమ వ్యాపారాన్ని విస్తరించారు. ఇప్పుడు ఈ గ్యాప్ స్టోర్స్ వరల్డ్ ఫేమస్ జీన్స్ క్లాతింగ్ స్టోర్స్లో ఒకటిగా ఉంది. నెంబర్ 2, రాబర్ట్ నాయిస్, గార్డెన్ మూర్ మరియు ఆర్థర్ రాక్ ముగ్గురు ఫెయిరీ చైల్డ్ అనే ప్రాసెసర్స్ డెవలప్ చేసే కంపెనీలో ఉద్యోగం చేస్తుండేవారు. అయితే ఎప్పటిలాగా ఆఫీస్కు రావడం, వచ్చి ఉద్యోగం చేసుకుపోవడం కాకుండా ఏదైనా కొత్తగా కనిపెట్టాలని అనుకుంటూ ఉండేవారు. ఇదే విషయాన్ని కంపెనీ యాజమాన్యం దృష్టికి ఎన్నిసార్లు తీసుకెళ్లినా కానీ యాజమాన్యం వారి ఆసక్తిని అస్సలు ఎంకరేజ్ చేయకపోవడంతో చేసేది లేక కంపెనీ నుంచి బయటకు వచ్చిన ముగ్గురు కూడా ఒక చిప్ సెట్ను తయారు చేశారు. దాని పేరే ఇంటెల్. ఇప్పుడు విశ్వవ్యాప్తంగా కనీస కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న వారికి ఇంటెల్ గురించి తెలియకుండా ఉండదు. ఇంటెల్ సంస్థ కంప్యూటర్స్లో వాడే చిప్ల తయారీలో విశ్వవ్యాప్తంగా పేరుగాంచింది. దీనిని 1968లో సృష్టించారు. టాలెంట్ ఉన్న వారికి అవకాశం దొరికితే ఇలాంటి చరిత్రే జరుగుతుందని నిరూపించారు రాబర్ట్ నాయిస్ బృందం. నెంబర్ 3, 1995లో విడుదలైన అపోలో 13 హాలీవుడ్ సినిమా DVD అద్దెకు తెచ్చుకుని చూశాడు రీడ్ హాస్టింగ్స్. అద్దెకు తెచ్చుకున్న DVDని టైంకు తిరిగి ఇవ్వకపోవడం మర్చిపోయి లేటుగా ఇవ్వడంతో రెంట్ షాప్లో $40 అదనంగా ఫైన్ విధించారు. దాంతో ఒక్కసారిగా కోపం తెచ్చుకున్న హాస్టింగ్స్ ఏం చేశాడో తెలుసా? ఎలాగైనా సినిమాలను అద్దెకు ఇచ్చే ఒక ఆన్లైన్ స్టోర్ తయారు చేయాలని భావించాడు. అలా తన ఆలోచనల నుంచి మార్క్ రాండోల్ఫ్తో కలిసి స్థాపించినదే వరల్డ్ వైడ్ ఫేమస్ ఆన్లైన్ మూవీ సైట్ నెట్ఫ్లిక్స్. దీనిని 1997లో స్థాపించడం జరిగింది. ఈ కంపెనీ దెబ్బకు ప్రపంచవ్యాప్త DVD షాపులు సైతం మూతపడ్డాయి అంటే అతిశయోక్తి కాదు. ఇక్కడ ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అనగా, అసలు నెట్ఫ్లిక్స్ ద్వారా ప్రొడక్ట్ సేల్స్ చేయాలనుకున్నారు సదరు ఫౌండర్లైన రీడ్ హాస్టింగ్స్, మార్క్ రాండోల్ఫ్. కానీ ఒక్కసారిగా హాస్టింగ్కు జరిగిన విషయంతో నెట్ఫ్లిక్స్ వెలుగులోకి వచ్చి ప్రస్తుతం 190 దేశాలలో తన సేవలు అందిస్తుంది. ఇక నెట్ఫ్లిక్స్ ద్వారా డౌన్లోడ్ చేసుకున్న వీడియోలకు ఎటువంటి లేటు ఛార్జీలు ఉండవు. వినియోగదారులు తమకు నచ్చినప్పుడు చూసుకునే వెసులుబాటు ఉంటుంది. నెంబర్ 4, ఇక్కడ ఇద్దరు అన్నదమ్ముల మధ్యన తలెత్తిన మనస్పర్ధలు 2 ప్రఖ్యాత కంపెనీలు ఏర్పడటానికి కారణమైంది. 1924లో ఇద్దరు జర్మన్ సోదరులు రుడాల్ఫ్ డాస్నెర్ మరియు అడాల్ఫ్ డాజ్లర్
జెబ్రుడర్ డాజ్లర్ స్క్వా ఫ్యాబ్రిక్ అనే షూ కంపెనీని ప్రారంభించారు. వారు ప్రారంభించిన ఆ కంపెనీ ద్వారా ఆదాయం బాగానే ఉండేది. కొన్ని సంవత్సరాల తర్వాత ఇద్దరు సోదరులకు మనస్పర్ధలు వచ్చి ఇద్దరు కూడా తాము ఎక్కువ కాలం కలిసి పనిచేయలేమని భావించి 1948లో ఇద్దరు కూడా విడిపోయి వేరువేరు షూ వ్యాపార సంస్థలను ప్రారంభించారు. ఇంతకు వారు సపరేట్గా మొదలుపెట్టిన ఆ షూ కంపెనీలేంటో తెలుసా? ఒకటి వరల్డ్ ఫేమస్ షూ కంపెనీ పూమా కాగా మరొకటి అడిడాస్. ఈ రెండు ప్రపంచవ్యాప్తంగా అత్యంత గుర్తింపు పొందిన బ్రాండ్లు అనే విషయం తెలిసిందే. నెంబర్ 5, లాంబోర్గినీ ట్రాక్టర్లు కంపెనీకి చెందిన యజమాని ఫెరిక్యో లాంబోర్గినీ మిలిటరీ హార్డ్వేర్లను ఉపయోగించి అత్యంత అధునాతన ట్రాక్టర్లను తయారు చేసేవాడు. అయితే ఒకసారి తాను ప్రఖ్యాత కార్ల కంపెనీ అయినటువంటి ఫెరారీకి చెందిన ఒక కారును డ్రైవ్ చేయగా తర్వాత కొద్దిసేపటికి ఫెరారీ ఓనర్ ఎన్జో ఫెరారీ ఫెరిక్యో లాంబోర్గినీని అవమానిస్తాడు. అతని చేతిలో అవమానానికి గురైన లాంబోర్గినీ తన ట్రాక్టర్ల కంపెనీని కార్ల కంపెనీగా మారుస్తాడు. ఇక ఆయన పేరు మీద ఉన్న లాంబోర్గినీ ప్రపంచవ్యాప్తంగా ఎంత క్రేజ్ను తెచ్చుకుందో తెలిసిన విషయమే. నెంబర్ 6, ఒకసారి టామ్ వాట్సన్ ఎవర్టన్ ఫుట్బాల్ క్లబ్లో పాల్గొనేందుకు టీంతో సహా వెళ్ళగా చివరి నిమిషంలో వాట్సన్ సభ్యులను స్టేడియం నుంచి బయటకు నెట్టివేస్తారు నిర్వాహకులు. అంతటితో కోపగించుకున్న టామ్ వాట్సన్ తానే స్వయంగా ఒక ఫుట్బాల్ క్లబ్ను స్థాపించడం జరిగింది. దాని పేరే లివర్పూల్ ఫుట్బాల్ క్లబ్. దీనిని 1892లో స్థాపించారు. ఇది ఇప్పుడు ఇంగ్లాండ్లోనే అత్యంత ప్రముఖమైన ఫుట్బాల్ సంస్థ. సో ఇది ఫ్రెండ్స్, ప్రతీకారంతో మొదలయ్యి ప్రపంచవ్యాప్త గుర్తింపును సాధించిన వ్యాపార కంపెనీలకు సంబంధించి నేను మీకు అందిస్తున్న సమాచారం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను తెలుసుకోవడానికి మీరు మా ప్లానెట్ లీఫ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.